ఓం శ్రీ గురుభ్యో నమః. నేటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ ఫిబ్రవరి 1, 2013 సంవత్సరము. నేడు శుక్రవారం. పుష్యమాసము, బహుళపక్షము, పంచమి నేటి ఉదయం 10:31 వరకు ఉన్నది. హస్త నక్షత్రము నేటి రాత్రి 7:11 వరకు. ధృతి అనే యోగము నేటి రాత్రి 2:38 వరకు. తైతుల అనే కరణము నేటి ఉదయం 10:31 వరకు ఉన్నది. దాని తర్వాత గరజి అనే కరణము నేటి రాత్రి 10:01 వరకు. అమృత ఘడియలు నేటి మధ్యాహ్నం 1:13 నుండి నేటి మధ్యాహ్నం 2:48 వరకు అమృత ఘడియల పుణ్యకాలం. దుర్ముహూర్త కాలము నేటి ఉదయం 9:06 నుండి నేటి ఉదయం 9:51 వరకు. అలాగే తిరిగి దుర్ముహూర్తము నేటి మధ్యాహ్నం 12:52 నుండి నేటి మధ్యాహ్నం 1:37 వరకు దుర్ముహూర్త కాలం. వర్జ్యం నేటి రాత్రి 3:01 నుండి నేటి తెల్లవారుజామున 4:25 వరకు మనకి వర్జ్యకాలంగా చెప్పబడింది. ఇవి ఈనాటి పంచాంగ వివరాలు. ఈ పంచాంగంలో మనం తెల్లవారుజామున, రాత్రి అని చెప్పుకుంటున్నాం. మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా చాంద్రమానం అనుసరించే క్యాలెండర్ ప్రకారంగా, జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా సూర్యోదయం నుంచి రేపటి సూర్యోదయం వరకు మనం ఒక రోజుగా దిన ప్రమాణంగా మనం చెప్పుకుంటున్నాం. అంతే తప్పితే రాత్రి 12 తర్వాత మనకి డేటు మారటం కానీ, వారం మారటం కానీ హిందూ ధర్మశాస్త్రంలో, జ్యోతిష్శాస్త్రంలో చెప్పబడలేదు. నేడు శుక్రవారం రాత్రి అంటే నేటి రాత్రి 12 గంటల తర్వాత రేపటి సూర్యోదయం వరకు. శుక్రవారం సూర్యోదయం అయినప్పటి నుంచి అంటే నేటి ఉదయం 6:10 నుండి 6:15 నుండి రేపు ఉదయం 6:15 వరకు ఇది మొత్తం శుక్రవారం కిందకే వస్తుంది. ఫిబ్రవరి 1వ తారీఖు కిందకే వస్తుంది. అయితే జాతక చక్రం వేసుకునేటప్పుడు పూర్వం మనం జాతక చక్రాన్ని, జన్మజాతక చక్రాన్ని చేతితో లిఖించుకునేవాళ్ళం. పంచాంగం ప్రకారంగా గణన జరిగేది. ఆ గణన జరిగినప్పుడు మనకి పుష్యబహుళ పంచమి అని చెప్పి రాసి తత్కాల షష్ఠీ తిథి అని చెప్పి రాసుకునేవాళ్ళం. జననం మన సూర్యోదయాదు మనకి 48 ఘడియల, విఘడియల అని చెప్పి రాసుకునేవాళ్ళం. అంటే ఒక దిన ప్రమాణం మొత్తం 60 ఘడియలుగా ఉండేది మనకి. కాబట్టి సూర్యోదయాది ఘడియలు అని చెప్పి చెప్పుకునేవాళ్ళం. అంతే తప్పితే ఏఎం, పిఎం, ఆఫ్టర్నూను అనేది మనకు లేదు. అయితే ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చినాయి కాబట్టి ఈ కంప్యూటర్స్ రాబట్టి మనకి శుక్రవారం రాత్రి 3 గంటల కంటే అప్పుడు మనకు కన్ఫ్యూషన్ వచ్చేసి అట్లా కాదండి, ఫిబ్రవరి 1 రాత్రి తెల్లవారితే ఫిబ్రవరి 2 అని చెప్పి చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇచ్చేదవన్నీ మనకు ఉన్నాయి. కాబట్టి మనకి మనం చెప్పుకునే పంచాంగ వివరాల్లో ఈ సమయాలు ఏవైతే ఉన్నాయో సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు ఇవి చెప్పుకునేవన్నీ ఎండింగ్ టైమింగ్స్. నక్షత్రం కానీ, తిథి కానీ, ఇవన్నీ యోగాలు, కరణాలు ఇవన్నీ మనకి ఎండింగ్ టైమింగ్స్ చెప్పుకుంటున్నాం. వర్జ్యం మాత్రం వర్జ్యము, దుర్ముహూర్తము, అలాగే ఈ అమృతకాలం ఇవన్నీ స్టార్టింగ్, ఎండింగ్ టైమ్స్ చెప్పుకుంటున్నాం. ఇది ఒకసారి గమనించుకోండి. అంతే తప్పితే కన్ఫ్యూజన్ కావద్దు ఎటువంటి పరిస్థితుల్లో. ఇది ఎందుకంటే 2-3 అడగటం జరిగింది, ఏంటి టైమింగ్స్ డిఫరెన్సెస్ వస్తున్నాయని చెప్పి. తప్పనిసరిగా డిఫరెన్సెస్ వస్తాయండి. ఎందుకంటే క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ అనేవి చాలా జరుగుతున్నాయి. అందుకనే రాష్ట్రీయ పంచాంగం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే యాక్సెప్ట్ చేసిందో దాని ప్రకారంగా క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్నే మనం మన కార్యక్రమంలో చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇది యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ క్యాలిక్యులేషన్స్ ఇది. ఎందుకంటే లెక్కలు, చాంద్రమానం లెక్కలు అందజేసింది కేవలం భారతీయులు, అందున ఆంధ్రులు మాత్రమే. దీంట్లో ఎటువంటి సంశయం లేదు. అయితే మనలో ఉన్న చిన్న చిన్న పొరపచ్చాలు, చిన్న చిన్న భేదాలు వల్ల ఈ లెక్కలు కొంచెం తేడాలు రావటం జరుగుతోంది. ఏదైనా సరే భారతదేశానికి ఈ లెక్కల గురించి ప్రామాణికమై అందించింది మాత్రం కేవలం మన ఆంధ్రులే. ఈ ఆంధ్రదేశం నుంచి వెళ్ళిన పండితులే ఈ యొక్క ప్రామాణికాన్ని వీళ్ళు నిర్ధారణ చేసి భారత ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. వారు దాని ప్రకారంగా రాష్ట్రీయ పంచాంగం అనేది ఒకటి వేస్తున్నారు. ఇది 18 భాషల్లోకి వస్తుంది. ఆ యొక్క పంచాంగాన్ని కూడా మీకు వీలు వెంబడి చూపించడం జరుగుతుంది వచ్చే 2-3 రోజుల్లో. ఆ పంచాంగాన్ని చూడండి, అది మనం అనుసరించుకోవచ్చు. ఇక నేటి విశేషంలో మనం నిన్న
రుద్రాక్ష గురించిన విశేషాలు కొన్ని చెప్పుకుంటున్నాం. ఆ రుద్రాక్ష అనేది దేవి భాగవతంలో ద్వితీయ స్కందంలో మనకి రుద్రాక్షుడు అంటే రుద్రుడు అయిన ఆ మహాదేవుడు కంటి నుంచి జాలువారిన బాష్ప బిందువులు ఏవైతే ఉన్నాయో, కంటి నుంచి జాలువారిన నీటి బిందువులు ఏవైతే ఉన్నాయో, కోపంతో వచ్చినవి ఎర్రగా ఉన్నాయని చెప్పి, శాంతంగా వచ్చినవి కొంచెం శాంతపడిన తర్వాత అవి కొంచెం తెల్లగా ఉన్నాయని చెప్పి, ఇలా రకరకాలుగా మనకి భాష్యాలు వినిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ రుద్రుడి యొక్క కంటి నుంచి జాలువారిన నీటి బిందువులు వృక్షాలుగా పెరిగాయని చెప్పి ఆ వృక్షాలని మనం రుద్రాక్ష చెట్లుగా మనం వర్ణిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క రుద్రాక్షలు ఎక్కడ ఉన్నాయనేది మనకి ముఖ్యంగా కావాలి. ఎక్కడ దీన్ని మొట్టమొదటిగా పుట్టినిల్లు రుద్రాక్షలకి. ఇప్పుడు ఆంధ్రదేశం అనగానే అన్నపూర్ణ అంటున్నాం, అంటే వరి ఇక్కడే పండుతుంది, ఇంకెక్కడ పండదు. పంజాబ్ అనగానే మనకి గోధుమలు ఎలా గుర్తొస్తాయో, అలాగే బియ్యం అనగానే ఆంధ్ర ప్రాంతం ఎట్లా గుర్తొస్తుందో ఆంధ్రప్రదేశ్ ఇది అంతే. కాబట్టి రుద్రాక్షలు అంటే ఇది పెరిగే ప్రదేశం కేవలం నేపాల్ మాత్రమే. ఎందుకు నేపాలే అంటే కనుక ఆ యొక్క హిమాలయాల పాదాల దగ్గర ఉంది కాబట్టి నేపాల్ని మనం ప్రామాణికంగా తీసుకుంటున్నాం. కాబట్టి ఆ నేపాల్లోని పంచక్రోశ క్షేత్రం అని ఒకటి ఉంది. ఇది జనక్పూర్కి దగ్గరగా ఉంటుంది. దీంట్లో మనకి ఈ రుద్రాక్షల అరణ్యం అంటే రుద్రాక్ష చెట్టుల సమూహం ఉంది అని చెప్పి మనకి చెప్పబడింది. కాబట్టి అలా రుద్రాక్షలు పెరిగిన వాటిల్లోనే ఇవి మనకి బాగా మంచి ఫలితాలను ఇచ్చే రుద్రాక్షలుగా మనకి చెప్పబడింది. రుద్రాక్షల్లో మనం 3 రంగులుగా ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం. ఎర్రగా, తెల్లగా, నల్లగా. అలాగే ఈ రుద్రాక్షల్ని మనం 3 రకాలుగా చెప్పుకుంటున్నాం. రుద్రాక్ష, భద్రాక్ష, రౌద్రాక్ష అని చెప్పి. రుద్రాక్ష అనేది ఇందాక మనం చెప్పుకున్నాం. ఇక భద్రాక్ష అంటే కనుక ఇది పొరపాటున కూడా ఎప్పుడూ గుండ్రంగా ఉండదు. బాదంకాయ ఆకారంలో కానీ లేక వేరొక ఏదైనా ఆకారంలో కానీ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీంట్లో 1 నుంచి 8 ముఖాల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని రుద్రాక్షలు జతగా రావడం జరుగుతుంది. దాన్ని గౌరీశంకర రుద్రాక్ష అని అంటాం. కొన్ని రుద్రాక్షల్లో మనం గమనిస్తే కనుక కొంచెం ముఖంలో కొంచెం తేడా రావటం, దాన్ని గణేష్ రుద్రాక్ష కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. 3 రుద్రాక్షలు ఒక దాంట్లో రావటం జరిగింది. ఏంటి 1 రుద్రాక్ష ఏంటి, 3 రుద్రాక్ష ఏంటి అంటే కనుక అది రుద్రాక్ష అంటే ఆ ఫలం ఎట్లా ఉంటుందో మనకు కనుక తెలుసుకుంటే, ఆ చెట్టు ఎట్లా ఉంటుందో మనకు కనుక తెలుసుకుంటే దాని ప్రకారంగా మనకి కొన్ని వివరాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. రుద్రాక్షని తెలుగులో కానీ లేక కన్నడంలో కానీ హిందీలో కానీ మనకి రుద్రాక్ష అని మాత్రమే అంటారు. అయితే నేపాల్ భాషలో మాత్రం దీన్ని త్రిపురి అని పిలుస్తారు. నేపాల్లో దీన్ని త్రిపురిగా పిలుస్తారు. ఇక మనకి తమిళనాడులో చూసుకుంటున్నప్పుడు తమిళ భాషలో దీన్ని రుద్రాక్షం అంటారు. కాబట్టి రుద్రాక్షం అన్నా, రుద్రాక్ష అన్నా, త్రిపురి అన్నా మనకి రుద్రాక్షగానే మనం చెప్పుకోవాలి. ఇక సంస్కృతంలో మాత్రం దీనికి వివిధ రకాలైన పేర్లు మనకు కనిపిస్తున్నాయి. రుద్రాక్ష, శివాక్ష, సర్వాక్ష, భూతనాశన, పావన, నీలకంఠాక్ష, హఠాక్ష, శివప్రియ, అలాగే తృణమేరు, అమర, పుష్పచామర. ఇవన్నీ పేర్లు మనం చాలా తక్కువగా వింటుంటాం. మాటిమాటికి రుద్రాక్ష 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 అంటున్నాను తప్పితే ఆ రుద్రాక్షకి సంస్కృత పదం మూల పదం ఏదైతే ఉన్నదో దాని నుంచి సంస్కృత మూలపదం రుద్రాక్ష నుంచి ఇవన్నీ ఉద్భవించాయి. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి భాషకి మూలం సంస్కృతంలో ఉంది. మనం ఇంగ్లీష్లో కనుక మాట్లాడి నేమ్ ద లాంగ్వేజ్, యూ హ్యాడ్ ద స్క్రిప్ట్ ఇన్ సాంస్క్రిట్ అంతే. మీరు ప్రపంచంలో ఏ భాష అయినా చెప్పండి, ఆ భాషకి మూలమైంది కేవలం సంస్కృతం మాత్రమే. కాబట్టి ఆ సంస్కృత భాషలో మనకి ఇన్ని రకాలైన నామాలతో దానికి చెప్పారు. కాబట్టి ఈ నామాల్ని ఆధారంగా చేసుకుని కొన్ని ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తులు ఇవి ఆ పేరులా ఉన్నాయి, శివాక్ష అంటారు, లేకపోతే సర్వాక్ష అంటారు, భూతనాశన భూతాల్ని పోగొడుతుంది, దయ్యా, ఇవన్నీ ఏంటండి తమాషాలు.
భూతనాశన అంటే భూతాలకి అధిపతి అయిన, భూతాల్ని కంట్రోల్ చేయగలిగిన శక్తి కలిగిన వాడు భూతనాథుడు. భూతాల్ని నాశనం చేసిన వాడు భూతనాథుడు. కాబట్టి ఆయన యొక్క అనుగ్రహంతో కలిగింది ఈ రుద్రాక్ష. నేపాల్ పాదాల చెంత, మనకి హిమాలయాల పాదాల చెంత ఉన్న నేపాల్లో చాలా విస్తారంగా పెరుగుతూ ఉంటుంది. అలాగే బీహార్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా దీని యొక్క మనకి ఈ రుద్రాక్ష చెట్లు కనిపిస్తాయి. అలాగే బెంగాల్లో కానీ, అస్సాంలో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, మహారాష్ట్ర నదీ తీర ప్రాంతమైన మనకి కృష్ణానది పుట్టుక ఏదైతుందో అక్కడ కానీ ఈ యొక్క రుద్రాక్ష చెట్లు ఉండేందుకు అవకాశం ఉంది. అలాగే భారతదేశం కాకుండా మలేషియాలో, అలాగే సౌత్ ఈస్ట్ రీజన్ ఆఫ్ ఏషియాలో కానీ, మనకి పెసిఫిక్ ఐలాండ్స్ అనేది ఏదైతే అంటున్నామో దాంట్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ ఈ రుద్రాక్ష చెట్లు కొన్ని మనకి తారసపడతాయి. భౌగోళికంగా చూసుకుంటున్నప్పుడు ఎక్కడైతే మంచు ఎక్కువగా ఉంటుందో, మంచుతో పాటుగా వేడి కూడా సమశీతోష్ణ స్థితి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇవి పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా మనకి నేపాలు, సుమిత్రా దీవులు, జావా దీవులు, ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు ఈ వారణాసి దగ్గర కానీ, లేక మహారాష్ట్ర ప్రాంతంలో కానీ, లేక మలేషియాలో కానీ, బెంగాల్లో కానీ, బీహార్లో కానీ వీటి యొక్క వృక్షాల యొక్క ఛాయలు మనకి కనిపిస్తుంటాయి. దీంట్లో ముఖ్యంగా నేపాల్ నుంచి మనకి నేపాల్ యొక్క రుద్రాక్షలు శ్రేష్టమైనవని చెప్పి మనకు తెలుస్తుంది. అవి ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు ఇవి ఎందుకు అక్కడ శ్రేష్టమైనవి అంటే కనుక ఇవి ఎరుపు రంగులో బులిష్ రెడ్ అంటుంటాం. ఆ యొక్క ఎరుపు కలర్లో ఉండటం లేక నలుపు కలర్లో ఉండటం ఈ రుద్రాక్షల యొక్క ప్రత్యేకత. కాబట్టి ఆ ప్రత్యేకతతో కూడుకున్న ఈ రుద్రాక్షలు మనకి నేపాల్లో అందుబాటులో ఉంటాయి. అయితే నేపాల్లోని చెట్లని, ఎందుకంటే మొత్తం నేపాల్ యొక్క ఆర్థిక పరిస్థితి ఈ చెట్ల మీద ఆధారపడింది అని చెప్పి తెలుసుకున్న కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు దాన్ని కొంచెం ఆ యొక్క సంపదని నాశనం చేశారని చెప్పి మనకి కనిపిస్తోంది. ఆ సంపద నాశనం అయిన తర్వాత నేపాల్లో వృక్షాలు విస్తారంగా ఉన్నవి కొన్ని అడుగంటిపోయినాయని చెప్పి మనకి ఆధారాలు లభిస్తున్నాయి. ఆ ఆధారం లభించిన ఈ యొక్క వృక్షాలు కొన్ని నశించిపోవటం వల్ల మిగిలిన ప్రాంతాల్లో, అంటే సుమిత్రా దీవుల్లో కానీ, అలాగే జావా దీవుల్లో కానీ దీని గురించిన మనకి వివరాలు మనకి అందుబాటులోకి వస్తున్నాయి. అలా వచ్చిన రుద్రాక్షలు కొన్ని రంగు తేడాగా మనకు కనిపిస్తున్నాయి. ఇందాక చెప్పుకున్నట్టు భద్రాక్ష కూడా కొన్ని ప్రాంతాల్లో వస్తుంది. అలాగే రౌద్రాక్ష అని ఏదైతే చెప్పుకున్నామో ఇవి పొడుగ్గా ఉండేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా రకరకాలుగా రావటం, ఇందాక అనుకున్నట్టు కొంచెం క్రాసింగ్గా రావటం, ఎందుకంటే దీన్ని అంటూ కట్టలేరేమో అని చెప్పి నా అభిప్రాయం అండి. అభిప్రాయం తప్పొచ్చేది వేరే సంగతి. అయితే మొన్న ఏదో కొంచెం ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఒక నర్సరీ వాళ్ళు రుద్రాక్ష చెట్టును పెంచుతున్నాం అని చెప్పి చెప్పారు. ఇది పెంచితే పెరిగేది కాదేమోనండి. పూర్వం రాజమండ్రిలో ఒక ఇంట్లో ఉండేది ఇది. దాని కాలాంతరాల్లో దాని యొక్క సంరక్షణ చేయలేక అవి కొంచెం అంతరించడం జరిగింది. అది ఎందుకంటే దానికి వాతావరణ పరిస్థితులు అనుకూలించాలి. కాబట్టి అట్లా ఉన్న పరిస్థితుల్లో కొన్ని చోట్ల ప్రత్యేకమైన వ్యక్తులు ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో వాటిని పెంచేది మన ఆంధ్రదేశంలో సుమారుగా ఒక 2-3 చెట్లు మాత్రం కొంతమంది ప్రముఖ వ్యక్తులు దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని భక్తితో వాటిని పెంచుతున్నారు. కాబట్టి ఆ వృక్షాలు మాత్రం పెరుగుతున్నాయి. దానికి ఒక ప్రత్యేకమైన చాలా ప్రత్యేకమైన పద్ధతి అవలంబిస్తున్నారు దానికి. కాబట్టి ఇలా పెంచుకుంటే కనుక అది పెరిగే అవకాశాలు ఉంటాయి. అయినా సరే ఆ ఫలాలు మనం తినడానికి దాదాపుగా ఇందాక అనుకుంటున్నట్టు కొన్ని సంవత్సరాలు మనకు పడుతుంది తప్పితే తొందరగా రాదు. అయితే ఆ రుద్రాక్ష చెట్టు యొక్క ఫలం అంటే రుద్రాక్ష కాయ ఎలా ఉంటుంది, పండు ఎలా ఉంటుంది, ఆ పండు యొక్క రుచి, అలాగే రుద్రాక్షలో ఎన్ని రకాలైన ముఖాలు ఉంటాయి, అసలు ముఖం అంటే ఏమిటి అనేవి మనం తెలుసుకుంటే కనుక రుద్రాక్ష ధారణలో ఇప్పుడు మనం అవలంబిస్తున్న పద్ధతులు కొన్ని తప్పుగా మనకి గోచరిస్తాయి. కాబట్టి
ఆ రుద్రాక్ష ఫలం ఏదైతే ఉన్నదో ఆ చెట్టు నుంచి వచ్చే పండు, దాని యొక్క రకాలు, ఆ యొక్క ముఖాలు, రుద్రాక్ష యొక్క ముఖాలు మనం రేపటి పంచాంగ కార్యక్రమంలో తెలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఓంకారమూర్తి త్రిలోకాధీశ్వరుడు ఆ శివుడు. పూర్వజన్మల పాపకర్మలను సైతం పోగొట్టగల శక్తి ఆ ఈశ్వరునిది. చిత్తూరు జిల్లాలో తిరుపతికి 30 కిలోమీటర్ల దూరంలో పంచభూత లింగాలలోని వాయులింగ క్షేత్రంగా ఉంటూ శ్రీకాళహస్తి క్షేత్రం విరాజిల్లుతోంది. దక్షిణ కాశీ అయిన ఈ శ్రీకాళహస్తి క్షేత్ర దర్శనం సకల పాపాలకు విముక్తి ప్రసాదమయం. శైవ క్షేత్రాలలో శ్రీకాళహస్తి క్షేత్ర మహిమ అసాధారణమైంది. స్వయంభూ అయిన ఈ వాయులింగం ఎల్లప్పుడూ భువన రక్షణ చేస్తోంది. సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరంగై విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం. దక్షిణ భారతదేశంలోనే ప్రాచీనమైనది ఈ ఆలయం. పంచభూత లింగాల్లో 4వదైన వాయులింగం అత్యంత శక్తివంతమైంది. ఆలయ గోపురాలు 1000 కాళ్ల మంటపం లాంటివి భారతీయ వాస్తుకళకు నిదర్శనాలుగా కనిపిస్తాయి. హరహర మహదేవ శంభో శంకర అంటూ భక్తులు శివనామ స్మరణను స్తుతిస్తూ భక్తి పారవస్యంలో పరవశించిపోతూ ఉంటారు. అంబాత్రయములలో ఒకరైన జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారు. శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్థదేహం గిరౌ సంస్థితం సర్వదా సన్నిగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం. శ్రీకాళహస్తి పట్టణ క్షేత్రాన్ని సామాన్య దృష్టితో చూస్తే ఇది కూడా ఒక సామాన్య పట్టణంలానే కనిపిస్తుంది. అయితే క్షేత్రపు పురాణ నేపథ్య చరిత్ర మాత్రం తరతరాలది, యుగయుగాలది. ముక్తిని కోరే మహాత్ములు, మునులు ఇక్కడ తపస్సు చేసి ప్రతిఫలాలను పొందారు. పూర్వం పాల సముద్రాన్ని చిలికితే అందులో నుండి ఆదిలక్ష్మి పుట్టినట్టు, ఆ విధంగానే పురాణ సముద్ర మదనంలో నుండి వెలుగులోకి వచ్చిందొక జ్ఞానలక్ష్మి. ఆమె మోక్ష సాధనకు మార్గం చూపే మహాశక్తి జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు. ఈ మోక్షలక్ష్మి విహార స్థానమే శ్రీకాళహస్తి క్షేత్రం. హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే స్వయం యః ప్రభాతే నరశూల. సువర్ణముఖి నదీ తీరాన వెలిసిన ఈ స్వామి స్వయంభూ లింగమైన వాయులింగం. గర్భగుడిలో ఉన్న ఈ లింగానికి ఎదురుగా ఉన్న 2 దీపాలలో ఒకటి మాత్రం ఎల్లప్పుడూ గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. ఈ రకంగా గర్భగుడిలో గాలి చొరని చోటులో అఖండ దీపం చెలిస్తూ పరమశివుని సేవిస్తూ ఉండడం ఈ దక్షిణ కాశీ విశిష్టత. ఈ దీపం గాలికి కదలడం అందరినీ సంభ్రమాశ్చర్యాలతో భక్తి తన్మయత్వానికి గురి చేస్తుంది. మరొక దీపం నిశ్చలంగా ఉంటుంది. శంకర శశిధర గజ చర్మాంబర గంగాధరారా సుందర స్మరహర గౌరి మనోహర జయ పరమేశ్వరా శంకర శశిధర గజ చర్మాంబర గంగాధరారా సుందర స్మరహర. ఈ క్షేత్ర దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడు గమనించదగ్గ విషయం,
ఈ క్షేత్ర శివలింగం అన్ని శివలింగాల మాదిరి కాకుండా చతురస్రంగా ఉంటుంది. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానాన్ని ప్రసాదించిన ప్రదేశం. వశిష్ఠుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయెడు కన్నప్ప, వేశ్య కన్యలు, యాదవరాజు, శ్రీకాళహస్తీశ్వర మహత్యం వంటి కథలు ఈ క్షేత్ర మహత్యంతో పెనవేసుకుని ఉన్నవే.